ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో దర్శించునుగాక. నూరంతులుగా ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ఈ యొక్క వాగ్దాన వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మును అనాథులనుగా విడువను, మీ వద్దకు వత్తును అనేటటువంటి ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాట మరి యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా మరణించి తిరిగి లేచినటువంటి తరువాత వారి దగ్గరికి వచ్చి పునరుద్ధాన దేహముతో ప్రియా దేవుని బిడ్డలారా తన్ను తాను వారికి మరి ఆ ప్రత్యక్షపరుచుకునేటటువంటి ఆ ఒక సందర్భానికి సంబంధించినటువంటి వాగ్దానం ఈ వాగ్దానము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన ఆ మహిమా సంబంధమైనటువంటి దేహముతో మరి శిష్యులకు తను తాను మరి ప్రత్యక్షపరుచుకున్నట్లు యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సందర్భానికి సంబంధించిన వాగ్దానము ఈ వాగ్దానము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము దేనికి సంబంధించినటువంటి వాగ్దానం అంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారే పరిశుద్ధాత్మగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరలా వారి మధ్యకి రాబోచున్నాను అనేటటువంటి ఆ ఒక అంటే పరిశుద్ధాత్మగా నేను మీ మధ్యకి రాబోచున్నాను అనే దానికి సంబంధించిన వాగ్దానమే ఈ వాగ్దానమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే యేసు ప్రభువారు మరి శిష్యులతో ఆయన ఏమన్నారంటే, నేను మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. ఎలా వస్తారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధాత్మగా ప్రియా దేవుని బిడ్డలారా మరలా వారి వద్దకు వత్తును అనేటటువంటి ఆ సందర్భానికి సంబంధించిన వాగ్దానం ఈ వాగ్దానమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దానములో యేసు ప్రభువారి శిష్యులతో ఏమంటారంటే, నేను మిమ్మును అనాథులుగా విడువను. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అనాథులు అనేటటువంటి ఆ ఒక మాట ఎవరి విషయమై వాడుతూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడు వాడుతూ ఉంటారంటే ఏమండి మరి ఎవరైనా మరి కొంతమందిని విడిచిపెట్టినా లేకపోతే ఆ విడిచిపెట్టిన వారిని లేక విడువబడిన వారిని అనాథులని మరి పిలుస్తూ ఉంటాం, అనాథులుగా సంబోధిస్తూ ఉంటూ ఉంటారు. అంతేకాదు మరి ఆ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డల విషయమై అనాథులు అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అనాథులు అనేటటువంటి మాట విషయాన్ని మరికొంత లోతుగా మనం ఆలోచన చేస్తే దిక్కులేని వారు, విడవబడిన వారు అనేటటువంటి మాటలు వారికి మరి వాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు కోల్పోయినటువంటి పరిస్థితి కారణాన్ని బట్టి కొంతమంది అనాథులుగా మార్చబడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక వారి విషయమై ఎవరు కూడా శ్రద్ధ వహించలేని పరిస్థితి, వారిని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. వారిని అనాథులని అంటూ ఉంటారు. ఏమండి, అయితే ప్రభు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ మాటను ఎందుకు అన్నారనే ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభువారు శిలువ మరణమును పొంది ఆయన మరణించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులు తమను తాము ఆధ్యాత్మిక అనాథులుగా భావించక ఉండునట్లు ప్రియా దేవుని బిడ్డలారా ముందుగానే ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చుటను మనం చూడగలం. అంటే అనాథులు అనగా ఏమండి మరి సొంత వారు లేనప్పుడు, వారిని కోల్పోయినప్పుడు, అంటే అనాథులను ఎవరినంటూ ఉంటారంటే సొంత వారిని కోల్పోయినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారిని కోల్పోయినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అనాథులనే పదాన్ని వాడుతూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఎవరూ లేని నిస్సహాయులను కూడా అనాథులని అంటూ ఉంటాం. అయితే యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులను అనాథులుగా విడువను అనేటటువంటి ఈ మాట యొక్క
అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక అనాథులుగా నేను మిమ్మును విడువను అనేటటువంటి అర్థము ఏమండి ఈ వాగ్దానములో మనకి ప్రభు ఈ వాగ్దానములు అనేటువంటి మాటలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి శిష్యులు అనాథులుగా ఎప్పుడు తమ్మును తాము ఏమండి మరి భావిస్తారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణించినప్పుడు వారు తమ్మును తాము అనాథులుగా భావించేటటువంటి ఆ పరిస్థితి ఏమండి వారిలో కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు ముందుగానే గుర్తించి గ్రహించి ఈ వాగ్దానాన్ని వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లరా, యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు అందరినీ ఎరిగినవాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడని మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. ఏమండి, శిష్యుల యొక్క ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ముందుగానే ఈ వాగ్దానమును శిష్యులకు ఇచ్చుటను మనం చూడగలం. ఏటి యొక్క వాగ్దానం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును అనేటటువంటి ఈ వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డలారా, అంటే పరిశుద్ధాత్మగా నేను మీ వద్దకు వత్తును అనేటటువంటి ఆ ఒక సందర్భానికి సంబంధించిన ఈ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ ధ్యానములో ఈ విషయాలను మీరు వింటూ ఉన్నప్పుడు మరి ఈ వాగ్దానము ఎప్పుడు ఆ శిష్యుల పట్ల నెరవేర్చబడింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పెంతుకోస్తు పండుగ దినాన్న ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు నెరవేర్చబడింది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువే పరిశుద్ధాత్మగా వచ్చారు అని అనుటకు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అద్భుత నిదర్శనం రుజువు ఇది అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమండి అక్కడ ఏమంటూ ఉంటారంటే, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులార, విషయాలు గమనించండి. క్రీస్తు ఆత్మ అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యేసు ప్రభువారు పరిశుద్ధాత్మగా ఏమండి క్రీస్తు ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఈ క్రీస్తు ఆత్మ అనేటటువంటి పదం ఏమండి క్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చి ఉన్నాడనే ఈ విషయాన్ని పౌలు గారు ఇక్కడ వ్రాసి తెలియపరిచిన మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అదేవిధముగా అపోస్తుల కార్యములు ఏమండి 16వ అధ్యాయం 7లో మనం చూస్తున్నప్పుడు యేసు యొక్క ఆత్మ అని పరిశుద్ధాత్మ అక్కడ సంబోధించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువారే ప్రియా దేవుని బిడ్డలారా, మరలా పెంతుకోస్తు అను పండుగ దినాన్న మేడగదిలో వాగ్దాన ఆత్మ కొరకు కనిపెట్టుచున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, శిష్యులందరి మీదకి కూడా వచ్చుటను మనం చూడగలం. అంతేకాదు వారితోనూ వారిలోనూ ఉండుటకు ప్రియా దేవుని బిడ్డలారా వచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని కొంత లోతుగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు సర్వాంతర్యామి సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సర్వాంతర్యామి సర్వవ్యాప్తి అనే విషయాన్ని మీకు ఎందుకు నేను తెలియపరచడం జరిగి ఉన్నదంటే, చాలామందికి మరి యేసు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మరి శిష్యులు చూస్తూ ఉంటుండగా పరమునకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు కదండి. మరలా ఆయనే పరిశుద్ధాత్మగా వస్తే మరలా ఆయన మరి ఆ 2వ రాకడలో కూడా ఆయన రాబోతున్నారు. మరి ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి కూడా ఆయన రాబోతూ ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది అనేటటువంటి కొన్ని ప్రశ్నలు మనలో కలగొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. చాలా విషయాలు ఏమండి మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, ఆయనకి సమస్తం సాధ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక కీర్తనకాడైనటువంటి దావీదు ప్రియా దేవుని బిడ్డలారా మరి 139వ కీర్తన 7 నుండి 10 వరకు ఆ చరణాల్లో ఏమండి మరి దేవుణ్ణి ఏమని సంబోధిస్తూ దేవుణ్ణి ఏ విధముగా మరి కీర్తన ద్వారా ఆయన్ని గణపరుస్తూ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఏమండి ఏమని గణపరుస్తున్నాడంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను
ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలోని నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని గణపరుస్తున్నట్లు దావీదు ఆ దేవుని నామాన్ని హెచ్చిస్తున్నట్లు కీర్తన ద్వారా మరి గానము చేసి ప్రభువును మహింపరుస్తున్నట్లు మనం అక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వవ్యాప్తి, ఆయన ఆ అన్ని స్థలాల్లో ఉండేటటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్నే కీర్తనాకారుడైన దావీదు తన అనుభవంలోంచి ఈ పాట రూపంలో మరి ఆ గణపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మగా వచ్చి ఆయన సంఘముతో ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరి సంఘంలో ఉంటూ సంఘముతో ఉంటూ సంఘాన్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎన్నో మహిమా సంబంధించినటువంటి కార్యాలు సంఘము ద్వారా మరి ఆయన జరిగిస్తూ ఆ సంఘ ఆ పరిచర్యలు విస్తరింపజేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తాను ప్రియా దేవుని బిడ్డలారా మరి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి గొప్ప దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గనుక ఆయనకి సమస్తము సాధ్యము అని మనం తప్పక తెలుసుకోవాలి. మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానముతో రకరకాల అనుమాన సంబంధించిన ప్రశ్నలతో ప్రియా దేవుని బిడ్డలారా మనం అక్కడే ఉండిపోకుండా కొంత మరి ప్రార్థనాపూర్వకంగా కొంత లోతుగా మనం వెళ్ళగలిగినప్పుడు దేవుని ఆత్మ సహాయము ఆత్మ జ్ఞానాన్ని ఉపవాస ప్రార్థన చేసి మనం అడిగితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సర్వాంతర్యామి అనే సత్యము ఆయన మనకు తెలియపరుస్తాడు. ఆయన సర్వవ్యాప్తి అని ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తాడు. ఆయన అన్ని స్థలాల్లో ఉండేటటువంటి దేవునిగా అన్ని పనులను చేయుటలో ప్రియా దేవుని బిడ్డలారా నీతి పనులు, పరిశుద్ధ పనులు, న్యాయమైన పనులు చేటులో మంచి క్రియలను మన చేత చేయించుటలో ఆయన మనలో కూడా ఉండి మహిమ పొందే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానంలో ప్రభు ఏమంటున్నారంటే శిష్యులతో, నేను మిమ్ములను అనాథులుగా విడువను, ఆధ్యాత్మిక సంబంధమైన అనాథులుగా నేను మిమ్ములను విడువను. కొన్ని సందర్భాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి కొన్ని సంఘాలను నడిపిస్తున్నటువంటి ప్రభు సేవకులైన వారు ప్రభు యొక్క పిలుపును అందుకొని వారు ప్రభు నిత్యత్వానికి వారు పిలువబడుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభునందు నిద్రిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు మరి ఇక మా దైవజనుడు లేడు, మరి మా దైవజనుడు అంటే మమ్మల్ని ఆత్మీయంగా తీర్చిదిద్ది ఆత్మీయంగా స్థిరపరిచే మా దైవజనుడు లేడు, మేము అనాథులం అయిపోయాం. మరి కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే మమ్మల్ని విశ్వాసములో బలపరిచే మా ఒక సంఘ కాపరి మరి ఆయన లేడు, ప్రభు పిలుపుని అందుకొని ఉన్నాడు, మరి మమ్మల్ని ఎవరు ఆ యొక్క విశ్వాసంలో నడిపిస్తారు, మమ్మల్ని ఎవరు విశ్వాసంలో బలపరుస్తారు, మరి మా కొరకు మరి ఎవరు ప్రార్థిస్తారు, ఆ మంచి వాక్యాన్ని ఎవరు మాకు బోధిస్తారు, మేము అనాథులం అయిపోయామే అనుకుంటున్నటువంటి సంఘ విశ్వాసులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. సంఘ కాపరి ప్రభు యొక్క పిలుపును అందుకొని వెళ్ళిపోయినా సంఘ మరి ప్రియా దేవుని బిడ్డలారా కాపర్రాలు ప్రభు యొక్క పిలుపుని అందుకొని వెళ్ళిపోయినా కొన్ని సంఘాలు ఉన్న విశ్వాసులు అనాథులుగా వారిని వారు భావించుకున్న వారు లేకపోలేదు. కానీ ప్రభు అంటున్నాడు అలాంటి సంఘ విశ్వాసులతో అలాంటి సంఘ బిడ్డలతో ప్రియా దేవుని బిడ్డలారా మరి నేను మిమ్మును అనాథులుగా విడువను, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మిమ్మలను ఆ ఆధ్యాత్మిక రీతిలో లోతైనటువంటి ఆత్మీయతలో నేను మిమ్మును స్థిరపరుస్తాను అని ప్రభు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఆయన అంటున్నాడు, నేను మిమ్మలను అనాథులుగా విడువను, నేను మీ వద్దకు వత్తును. ప్రియా దేవుని బిడ్డలారా ఒకవేళ మరి క్రైస్తవ కుటుంబాలలో మరి క్రైస్తవ యవ్వన బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రులను కోల్పోయి మరి మేము అనాథులం అయిపోయామనే ఆలోచన మరి కలిగి ఉన్నవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు అంటున్నాడు ఈ యొక్క మరి వాగ్దానం ద్వారా, ఇగో మీరు అనాథులు కాదు, ఇగో నేను మీ వద్దకు వస్తూ ఉన్నాను, నేను మీతో ఉంటాను, నేను మరి మీకు ఈ విధముగా యజమానిగా కాపరిగా నాయకునిగా సమస్తముగా ఉండి నేను మిమ్మును నడిపిస్తాను అనేటటువంటి విషయాన్ని ఈ వాగ్దానం ద్వారా ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా ఈ మాటలను మనం విశ్వసిస్తూ మనము అనాథులము కాదు, మన యొద్దకు ప్రభు వచ్చాడు, మనతో ఆయన ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు, మన బాధ్యతల భారాలు ఆయన తీసుకునేవాడై ఉన్నాడు అనే విశ్వాసముతో ప్రియా దేవుని బిడ్డలారా
మనం ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దాన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళు వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమ స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయ్యా ఇగో మా ప్రియులను ఈ విధంగా బలపరచడానికి ఎన్నెన్నో ప్రభువా ఈ వాగ్దాన ధ్యానాల ద్వారా ప్రభువా వాక్యానుసారమైన బోధను, స్వచ్ఛమైన బోధను అయా నీ బిడ్డలకు తెలియజేయడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. అయా మేము అనాథులము కామునైనా అయా నువ్వు మా యొద్దకు వచ్చావు, పరిశుద్ధాత్మగా వచ్చావు, మమ్మల్ని నడిపిస్తూ మా ద్వారా అయా శక్తివంతమైన కార్యాలు చేయబోతున్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మమ్ములను నీ పరిశుద్ధతలో అయా మార్చుకొని అయా నీ పరిశుద్ధతలో స్థిరపరిచి అనేకులకు మాదిరిగా ఆదర్శంగా మా జీవితాలను దీవెనకరంగా ఉంచుటకు ఇష్టపడుతున్న గొప్ప దేవుడా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వాగ్దాన మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించి దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలను సఫలపరిచి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని వాగ్దాన మాటలు విని ప్రార్థనలు ఏకీభించిన ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమెనేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపి నడిపించునుగాక. ఆమీన్ ఆమీన్.